కార్లు బైకులు ఆపుడు, బ్యాగులు చెకింగ్ చేసుడు, బస్సులు రైళ్లు ఎక్కుడు, సంచులు పునుకులాడు. ఎన్నికల కోడ్ నడుస్తుంది కదా, పోలీసుల చెకింగ్లు జోరైనాయి. 50,000కు మించి దొరికినాయి అంటే సీజ్ చేసుడు, స్టేషన్కు పట్టుకపోవుడే. అంటే ఓట్లు కొనటానికి నోట్లు వంచొద్దని మా గొప్ప ఆలోచన మంచిదే, కానీ పార్టీలు బాజాప్తా పెట్టే ఖర్చులు, లెక్కలు చూపించే ఖర్చులు కూడా పెట్టనీయకుండా ఆపితే ఎట్లనబ్బా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే, our leaders cannot fly from one part of the country to the other. Forget fly, they can't take a railway train. అగనట రైలు టికెట్లు కొనటానికి సుతా పైసలు లేవట పార్టీ కాడ. ఆగో 130 ఏండ్ల చరిత్రున్న పార్టీ కాడ పైసలు లేకపోవుడేంది అంటారా? 285 కోట్లున్నా 2 రూపాయలు కూడా తీయకుండా బ్యాంక్ అకౌంట్లకు బందోబస్తు తాళమేసిండ్రట ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు. కేసు ఏందంటే 7 ఏండ్ల కింద వచ్చిన 14 లక్షల చందాకు లెక్క చూపియలేదని ఇప్పుడు 210 కోట్ల రూపాయలు ఫైన్ వేసిండ్రనేది కాంగ్రెస్ మాట. 14 लाख रुपए का इशू है और 200 करोड़ रुपए का फाइन और सारे के सारे बैंक अकाउंट फ्रीज कर दिए. నెల రోజుల కిందట గిట్లనే అకౌంట్లకు తాళం వేస్తే కాంగ్రెస్ వాళ్ళంతా లొల్లి చేయంగానే తీసిండ్రు. ఇప్పుడు మళ్ళా అదే పని చేసే వరకు మా పార్టీ ప్రచారం చేసుకోకుండా బీజేపీ వాళ్ళు కుట్రలు చేస్తుర్రని గరమైతుండ్రు పార్టీ పెద్దలు. By the Prime Minister to cripple the Indian National Congress financially. ఆల్రెడీ ఎలక్షన్లు షురువాయే. దేశమంతా తిరుగుతానికి, మీటింగ్లు పెట్టేతానికి, పబ్లిసిటీ చేసుకుంటానికి, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తానికి ఊకెనే అయితదా? పైసలతో పని. 100 కోట్లు ఖర్చు పెడితే గాని ప్రచారం నడవని ఈ రోజులల్లా ఉన్న పైసలు కూడా తీయకుండా చేసిండ్రంటే చూడుండ్రిగా కథ ఎట్లున్నదో.